అక్క నువ్వు ఏడుకు, నాకు ఏడుపు వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనలీ పసుపు దంచడం వీడియో అయితే రిలీజ్ అయిపోయింది గైస్. చాలా మంది ఫుల్ వీడియో అక్క అని అడుగుతున్నారు. మీకోసమే ఈ ఫుల్ వీడియో అండ్ షార్ట్స్ కింద కూడా నేను మీ కమెంట్స్ చదువుతున్నాను గైస్. మీ లవ్ అండ్ సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పసుపు ఈవెంట్ కి మేకప్ అండ్ హెయిర్ మోనికా గారు వేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అండ్ పసుపు ఈవెంట్ డెకోర్ అయితే ఈవెంట్ హబ్ వాళ్ళు చేశారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇంకా ఇన్స్టా ఐడి స్క్రీన్ మీద ఇస్తున్నాను. పసుపు దంచడం స్టార్ట్ అయింది, పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అనగానే చుట్టాలందరికీ, ఫ్రెండ్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులకి మాత్రమే బాధ స్టార్ట్ అవుతుంది. ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర పెరిగినన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. కోరింది చేతిలోకి వస్తుంది. కానీ ఒక్కసారి ఆ పెళ్లి ఫిక్స్ అయింది అనగానే ఆడపిల్లకి అర్థమవుతుంది, ఇన్ని రోజులు నా పుట్టింట్లో నేను ఎంత గారాబంగా పెరిగానా అని. నాకు కూడా అంతే. ఇన్నేళ్ళు నేను ఏం చేసినా, నేను ఏం చేస్తా అన్నా అన్నిటికీ ఒప్పుకున్న మా అమ్మా నాన్నని వదిలేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది గైస్. అందుకేనేమో పెళ్ళి అనగానే ఆడపిల్ల తల్లిదండ్రులు ఏడ్చేస్తారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది గైస్, అసలు పెళ్ళైతే ఆడపిల్లలే ఎందుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని. కానీ పద్ధతులు సాంప్రదాయాలు అంటూ మా నోర్లని కట్టేస్తారు. పసుపు దంచే టైంలో మా అమ్మ ఎమోషనల్ అయింది చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది గైస్. 25 సంవత్సరాలు కంటికి రెప్పలా పెంచుకొని గారాబంగా పెంచుకున్న కూతుర్ని ఇంకొకరింటికి పంపించేయాలంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది కదా. అమ్మాయిలు, మీరు కూడా మీ పెళ్లి టైంలో ఏడ్చారా? అయితే కమెంట్ చేయండి. ప్రతి ఈవెంట్ లో పాపం మా ప్రసాద్ మిస్ అయిపోతాడు. వీడియోలు బాగా తీస్తాడు, కాకపోతే ఆ వీడియోలో మా ప్రసాద్ ఉన్నాడు అంతే. ఎందుకంటే తీసేస్తానే కదా, ఎలా ఉంటాడు. సో అందుకే ఈసారి ప్రసాద్ ని పక్కన నిలబెట్టి మరి వీడియో తీసుకుంటున్నాను గైస్. నీ తరంలో నువ్వే కలుపుకో, మీ ఆయన నువ్వే పోసుకో. పెళ్లి కూడా ఎందుకు, నా ఫ్రీగా చేసుకుంటా అయితే.
చేసుకుంటాం అనమాట. మేమేం మూతులు అటు ఇటు పెట్టుకుంటాము. ఏమైంది అక్క? వడ్డానం ఊడిపోయింది. మమ్మీ తిండి మధ్యలో వచ్చేసారు. మరి ఊడిపోయిందంట, వడ్డానం ఊడిపోయిందంట, అందుకే టిఫిన్ చేయకుండా వచ్చేస్తున్నాను. ఊడిపోయి వాళ్ళ అక్క పెడుతుంది నాకంటే ముందు వెళ్ళి. నార్మల్ చైన్ వడ్డానాలు అయితే హుక్ పెట్టేస్తే అయిపోతుంది. ఇలాంటి వడ్డానాలు పెట్టుకోవాలంటే ఇదో టాప్ ఈజీ, వాళ్ళు కరెక్ట్ పెట్టారు. మార్నింగ్ లేట్ అయిపోతుందని హడావిడిగా వచ్చి పసుపు దంచేసాం గైస్. దాని తర్వాత అందరు అక్షింతలు వేయడం స్టార్ట్ చేశారు. బట్ దానికి దీనికి మధ్యలో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం గైస్. ఎవ్వరు తినలేదు, పాపం చాలా ఆకలితో ఉన్నారు. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ అక్షింతలు వేయడం స్టార్ట్ చేశారు. సిగ్గుపడతా అంటే నువ్వు నమ్ముతావు, సిగ్గుపడతా అంటే నువ్వు నమ్ముతావు. నా పసుపు సెరమనీలో మా తమ్ముడు ఉండి గోల చేస్తాడు అనుకున్నాను గైస్. బట్ అన్ఫార్చునేట్లీ వాడికి కాలేజ్ ఉండడం వల్ల వాడు రాలేకపోయాడు. నేనైతే వాడిని చాలా మిస్ అయ్యాను. యాక్చువల్లీ వాడు కూడా నన్ను మిస్ అయ్యాడు. అందుకే వీడియో కాల్ చేసి మరీ మాట్లాడుతున్నాడు. అక్క తమ్ముళ్ళు అన్నాక ఆ మాత్రం మిస్ అవుతాం కదా. ఇంట్లో ఉన్నప్పుడేమో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాము, ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మిస్ అయిపోతాం. ఏడద్దు, మేకప్ పోతుంది. అక్క నువ్వేడుకు, నాకు ఏడుపు వస్తుంది. మా అమ్మ ఏడవడం ఇంకా అందరూ స్టార్ట్ చేశారు గైస్. పాపం మా అక్క కూడా ఏడ్చింది, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఏడ్చారు. కానీ అందరూ మా అమ్మని నవ్వించడానికి చాలా ట్రై చేశారు గైస్. అందుకే ఆ మాత్రం హ్యాపీగా అయినా ఉంది. నాకైతే ఇది అసలు పసుపు సెరమనీ లాగే లేదు గైస్. ఏదో అప్పగింతలు ఇచ్చేస్తున్నారేమో అప్పుడే అన్నట్టు అనిపించింది. ఇంకా పెళ్లి దగ్గర పడుతుంది గైస్. ఉన్న ఈ 4 రోజులు అమ్మ నాన్నతో హ్యాపీగా గడపాలి. పెళ్లి డేట్ దగ్గర పడే కొంది అమ్మ నాన్నకి దూరం అయిపోతున్నా అనే బాధ ఎక్కువ అవుతుంది. ఆడపిల్ల జీవితం అంటే ఇంకా ఇంతేనేమో కదా. ఇంకిక్కడ నుంచే రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. నేను ఇక్కడ చూపించే ప్రతి రీల్ మీరు ఆల్రెడీ షార్ట్స్ కింద చూసారు గైస్. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. సో ఇది గైస్ నా పసుపు దంచే ఈవెంట్ ఇలా జరిగింది. నెక్స్ట్ నా పెళ్లి షాపింగ్, వెడ్డింగ్ కార్డ్స్ పంచడం అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో చూడొచ్చు. అప్పటి వరకు బాయ్ బాయ్.